శివుడికి ఎదురుగా రెండు నందులు ఉండటం ఎప్పుడైనా చూసారా మీరు? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీన దేవాలయాలలో సిరిచెల్మ మల్లికార్జున శివాలయం ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చాడ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామానికి దక్షిణం వైపున ఉన్న చెరువులో తూర్పు ముఖంగా నిర్మించబడింది. ఉత్తరాయణంలోని పాల్గొన మాసంలో సూర్యకిరణాలు 17 దర్వాజాలు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగంపై పడటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ దేవాలయంలోని శివలింగంపై సొట్టపడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ శివలింగం ముందు చిన్న 2 నంది విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి కండ్లు తెరచి మరొకటి కండ్లు మూసి ఉంటాయి. ప్రధాన దేవాలయ ద్వారం 8వ శతాబ్దంలో పరిపాలించిన రాష్ట్రకూటుల కాలంలో నిర్మించబడింది. ద్వారం పైన గజలక్ష్మి శిల్పంతో పాటు ఇరువైపులా కలశాలు చెక్కబడి ఉన్నాయి. మండపంలో గౌతమ బుద్ధుడు, మాతంగుడు, భక్త హనుమాన్, గణపతి విగ్రహాలు ఉన్నాయి. మండపానికి 3 వైపులా గర్భగుడులు కూడా ఉన్నాయి. గతంలో ఇక్కడి ప్రాంతంలో పిట్టవ్వ, నిమ్మవ్వ అనే వైశ్య యువతులు అప్పాలు, గారెలు అమ్ముతూ జీవించేవారు. ఒకరోజు వారి వద్దకు అనాథ బాలుడు వచ్చి ఆశ్రమం కావాలని వారిని ఒప్పిస్తాడు. వారి దూడలకు కాపరిగా ఆశ్రయం పొందుతాడు. అప్పట్లో తీవ్ర కరువు రావడంతో ప్రజలు తీవ్ర బాధలను ఎదుర్కొంటారు. వారి ఇబ్బందులు చూడలేకపోయిన ఆ బాలుడు తట్టా పారా చేత పట్టుకొని చెరువును తవ్వి నెత్తిపై మట్టిని మోస్తూ చెరువు కట్టను నిర్మిస్తాడు. నిర్మాణం తర్వాత ఓ రోజు ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత నిమ్మవ్వ, పిట్టవ్వలకు కలలోకి వచ్చి చెరువు మధ్యలో తానే స్వయంభూ శివలింగంగా అవతరించినట్లు చెబుతాడు. మరుసటి రోజు చెరువులోకి వెళ్లి చూడగా సొట్టపోయిన శివలింగం దర్శనమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో విశేషమైన వాస్తు శిల్పకళ ఉంది. రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలంలో నిర్మించినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలో జైన, బౌద్ధ మత ఆనవాళ్లతో పాటు వైష్ణవ, శైవ మతాలకు చెందిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయాన్ని ఆధునీకరించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుకుంటున్నారు.